కోమలి ప్రేమను అఖిల్ అనే యువకుడు నిరాకరించడం వల్లే తీవ్ర మనస్తాపంతో సూసైడ్ చేసుకుందని చెప్పారు రాయదుర్గం ఇన్స్పెక్టర్ వెంకన్న. అప్పటికే అఖిల్ మరో అమ్మాయితో రిలేషన్లో ఉండటం వల్లే కోమలి ప్రేమను నిరాకరించాడని చెప్పారు. గత 6 నెలల క్రితం కూడా కోమలి ఓసారి సూసైడ్ అటెంప్ట్ చేసిందని, ఆ సమయంలోనే అఖిల్ను ప్రేమిస్తున్న విషయం కోమలి తల్లికి తెలిసిందన్నారు. ఆత్మహత్య చేసుకునే ముందు కూడా అఖిల్ను తమ ఇంటికి పిలిపించుకుందని, అప్పుడు కూడా ప్రేమ ప్రస్తావన తీసుకొస్తే అతడు నిరాకరించాడని చెప్పారు. డైరీలోనూ అఖిల్ తన ప్రేమను అంగీకరించకపోవడం వల్లే అనే విషయం రాసుకుందని తెలిపారు. కోమలి ఆత్మహత్యలో అఖిల్ ప్రమేయం ఉందని తెలిస్తే అతడిపైన తప్పకుండా కేసు నమోదు చేస్తామంటున్న రాయదుర్గం ఇన్స్పెక్టర్ వెంకన్నతో అనిల్ ఫేస్ టు ఫేస్. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో కోమలి ఆత్మహత్య గల కారణాలు ఏంటి? సో మనతో పాటు రాయదుర్గం ఇన్స్పెక్టర్ వెంకన్న గారు ఉన్నారు. సో తెలుసుకుందాం. సో ఈ ఆత్మహత్య గల కారణాలు ఏంటిది, వీరికి ఎప్పుడు సమాచారం అందింది, ఈ అఖిల్ ప్రమేయం ఏంటి, ఇట్లాంటి విషయాలన్నీ మనతో పాటు మాట్లాడేందుకున్నారు సార్. సో ముఖ్యంగా మీకు ఎట్లాంటి టైంలో సమాచారం వచ్చింది, ఈ కోమలి ఈ అఖిల్ మధ్య ఉన్నటువంటి అసలు విషయం ఏంటి, ఎట్లాంటి కేసులు నమోదు చేశారు? 23వ తారీఖు సాయంత్రం 7 o'clock అరౌండ్ మాకు డైలానెట్ కాల్ వచ్చింది. ఒక అమ్మాయి ఇట్లా సూసైడ్ చేస్తుందని చెప్పి మా టీం అక్కడికి వెళ్ళి వెరిఫై చేశారు. క్లూస్ టీం పిలిచి అక్కడ క్లూస్ కూడా కలెక్ట్ చేసుకున్నాం. డెడ్ బాడీ షిఫ్ట్ చేయడం జరిగింది. ఆ అమ్మాయి కోమలి 20 years అమ్మాయి. వాళ్ళ మదర్తో కంప్లైంట్ తీసుకుని కేసు రిజిస్టర్ చేసినాము అనుమానాస్పదమైన మృతి కింద. మా ప్రాథమిక ఎంక్వైరీలో ఇప్పటివరకు తెలిసింది ఏంటంటే అఖిల్ రెడ్డి అనే అతను తనకు ఫ్రెండ్ 2023 నుండి ఆ అమ్మాయి అతన్ని లవ్ చేస్తుంది, ప్రపోజ్ చేస్తుంది. వాళ్ళిద్దరు క్లోజ్ ఫ్రెండ్షిప్ ఉన్నమాట వాస్తవం. బట్ అతను లవ్ కోసం మాత్రం రిజెక్ట్ చేస్తున్నట్టు కూడా తన డైరీలో రాసుకున్నాను. చనిపోవడానికి ఒక రోజు ముందు కూడా అదే విషయం ఇద్దరు డిస్కస్ చేసుకున్నప్పుడు కూడా అతను లేదు, నాకు ఇంట్రెస్ట్ లేదు, నువ్వు డోంట్ హరాష్ మీ, నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు, నీకు అన్నీ తెలుసు కదా అని చెప్పడం జరిగింది. ఆ నెక్స్ట్ డే తను మనస్తాపం చెందిందేమో మరి తెలియదు మనకు. హ్యాంగ్ చేసుకుని చనిపోయాను. అంటే ఎట్లాంటి ఆధారాలు మీరు సేకరించారు? ఈ లెటర్తో పాటు ఇంకేమైనా అక్కడ నుండి సేకరించారా ఆత్మహత్య చేసుకున్న స్థలం నుండి? ఇప్పటివరకు అయితే సీసీ ఫుటేజ్, అదేవిధంగా లెటర్స్, వాళ్ళ ఫ్రెండ్షిప్ సంబంధించిన డేటా వచ్చింది. మేము మొబైల్ సీజ్ చేయడం జరిగింది. మొబైల్ డేటా రిట్రీవ్ చేస్తే ఇంకా కొన్ని విషయాలు వెలుగులోకి వస్తుంది. అదేవిధంగా వాళ్ళ ఫ్రెండ్స్ను, ఫ్యామిలీ మెంబర్స్ని ఎంక్వైరీ చేయాల్సి ఉన్నది. ఇంకా చేస్తాం. మొబైల్స్లో ఏమైనా మెసేజ్ లాంటివి ఏమైనా లభ్యమై? అది మనకు ఓపెన్ కాదు కదా, మనం లాక్ ఉంది కదా, మనం FSL పంపి చేయించాలి. ఈ అఖిల్ ప్రమేయం ఏంటి? అఖిల్ అక్కడ సీసీ ఫుటేజ్లో చివరిగా కనిపించాడు. సో ఆయన ప్రమేయం ఏమైనా ఉందా? అతను మీ అదుపులో ఏమైనా ఉన్నాడా? అఖిల్ని పిలిచి మేము విచారించడం, ప్రాథమిక విచారణ జరిగింది. అతను కూడా చెప్తున్నాడు, ఎస్ వీఆర్ ఫ్రెండ్స్, సీ ప్రపోజ్డ్ మీ బట్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు మ్యారీ హర్. అదే చెప్పాను తనకి చెప్పాను. బట్ అది వినట్లేదు, నన్ను కంటిన్యూ నా ఎమ్మడి పడుతుంది. 1 day బిఫోర్ కూడా నేను అదే చెప్పాను, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్పానని చెప్తున్నాను. ఎప్పటి నుంచి పరిచయం ఉందంట? 2023 వైజాగ్లో పరిచయం వీళ్ళిద్దరికి. ఎందుకు, ప్రధాన కారణం ఏంటది? ఇప్పటివరకు మీకు ఎట్లాంటి విషయాలు తెలిసింది? ప్రధాన కారణం ఇప్పటి వరకు ఉన్న ప్రాథమిక విచారణలో తెలిసింది కనుక అమ్మాయికి లవ్ సక్సెస్ కాకపోవడం వల్లనే మనస్తాపం చెంది చనిపోయినట్టు కనిపిస్తుంది. ఆమె విద్యాభ్యాసం గురించి తెలుసుకున్నాను. తను ఇక్కడ డిగ్రీ చేస్తుంది మల్లారెడ్డి కాలేజీలో. అదేవిధంగా పార్ట్ టైంలో యూట్యూబ్ వీడియోస్ కూడా చేస్తానని చెప్పి తెలుస్తుంది. అంటే ఇరువురు వారి ఇంటి ఎదురు కానీ పక్కవారు కానీ ఏం చెప్తున్నారు? ఆ ఫ్లాట్లో అడిగారు ఏమన్నా? ఇంకా ఎంక్వైరీ నడుస్తుంది. ఇట్స్ ఓన్లీ ప్రైమరీ ఎంక్వైరీ, ఓన్లీ ఇన్వెస్టిగేషన్ నాట్ కంప్లీటెడ్ సో ఫార్, వీఆర్ డూయింగ్. అఖిల్ ఏం చెప్తున్నాడు? ముఖ్యంగా అతని పరిచయం సంబంధించి అతను ఏం చెప్పాడు మీరు విచారించిన దాంట్లో? సేమ్ అదే చెప్తున్నా కదా, సేమ్ అదే పరిచయం ఉంది మాకు, ఫ్రెండ్షిప్ ఉంది, మేము క్లోజ్ ఫ్రెండ్స్, తను ప్రపోజ్ చేస్తుంది, నాకు వద్దు అని చెప్తున్నాను అనేది చెప్తున్నాడు. గతంలో ఒకసారి ఇట్లే ఆత్మహత్యకు ప్రయత్నం చేసిందంటారు, అదేమైనా తెలిసిందా? అది అప్పుడే వీళ్ళ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ తెలిసిందనమాట. తను అరౌండ్ 6 months ఐ థింక్ 6 months బ్యాక్ సూసైడ్ అటెంప్ట్ చేస్తేనే వాళ్ళ మదర్ తెలిసి అడగడం జరిగితే ఇలా అని చెప్పింది తను. ఆ టైంలో మదర్ కూడా ఈ అబ్బాయికి ఫోన్ చేసి అడగడం జరిగింది. అతను కూడా నో అన్నాడు. అప్పటి నుంచి ఇంకా వద్దులే ఎవరు అని చెప్పి సపరేట్గా ఉండడం అంటే వదిలేశారు అనమాట. బట్ ఆ అమ్మాయి కంటిన్యూగా అతనే లవ్ చేస్తుంది, బట్ అతను ఒప్పుకోవట్లేదు. మెయిన్ కారణం అతను ఒప్పుకోలేదని హ్యాంగింగ్ చేసుకున్నట్టుంది. ఇప్పటి వరకు ఉన్న ఇన్వెస్టిగేషన్ ప్రకారం అలాగే తెలుస్తుంది. సో మొత్తానికి చూడొచ్చు, ఈ యొక్క కోమలి ఏదైతే చిత్రపురి కాలనీలో నివసిస్తున్నటువంటి కోమలి, అతను ప్రేమించినటువంటి అఖిల్ ఒప్పుకోవడం వల్లనే డిప్రెషన్లకు లోనయ్యి సో గతంలో ఒకసారి కూడా హ్యాంగింగ్ చేసుకుని సో మళ్ళీ ఈ రీసెంట్గా ఇట్లాంటి గొడవలు జరిగాయి. అతనికి సంబంధించినటువంటి కోమలికి సంబంధించినటువంటి పేరెంట్స్కి కూడా ఈ విషయం తెలిసినట్టు కూడా పోలీసులు అయితే చెప్తున్నారు. సో ప్రజెంట్ అయితే ప్రైమరీగా ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. సో పూర్తి వివరాలు అయితే అధికారికంగా త్వరలో ప్రకటిస్తామని SHO చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నారాజు, V6 హైదరాబాద్.